డ్రగ్స్ పై దండయాత్రలో భాగంగా సైకిల్ యాత్ర జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఈరోజు ఎస్ఆర్కే కాలేజీలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని విషయాలు ఏసీపీ దామోదర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు, ఏ విధంగా జరిగింది? ఈ యొక్క డ్రగ్స్పై దండయాత్ర అనే కార్యక్రమాన్ని మన విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు సారు ప్రారంభించారు 27వ తారీఖు నాడు ఈవినింగ్. దానికి మన హోమ్ మినిస్టర్ అనిత గారు, అదేవిధంగా మన లోకల్ ఎమ్మెల్యేస్, తర్వాత ఎంపీ గారు, మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు సత్యకుమార్ గారు ఈ యొక్క డ్రగ్స్ మీద మెయిన్గా ఏంటంటే ఈ డ్రగ్స్ వల్ల చాలా యువత వాళ్ళ యొక్క జీవితాలని స్పాయిల్ చేసుకొని వాళ్ళు స్పాయిల్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా సర్కిల్ కూడా ఆ ఏరియాలో ఒక లొకాలిటీని అంతా కూడా స్పాయిల్ చేసేసి మొత్తం డ్రగ్ వలన మొత్తం రాష్ట్రం అంతా జిల్లా అంతా కూడా పాడు కావడానికి ఆ యొక్క డ్రగ్స్ వలన డ్రగ్స్ వాడకం వలన దుష్పరిమాణాలు ఏర్పడి వాళ్ళు కొన్ని నేరాలు చేయటం, దొంగతనాలు చేయటం, చైన్ స్నాచింగ్ చేయటం, మానభంగాలు, రేపులు, కొట్లాటలు, గొడవలు ఇవన్నీ చేసి దీనివల్ల యువత వాళ్ళ యొక్క లైఫ్ స్పాయిల్ చేసుకొని వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ స్పాయిల్ చేసుకొని జాబ్స్ లేకుండా కేసులు ఇన్వాల్వ్ అయిపోయి పాస్పోర్ట్లు రాకుండా వీసాలు రాకుండా ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారిని పారదోలాలంటే ఇలాంటి ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో మన చీఫ్ మినిస్టర్ గారి యొక్క ఆదేశాలతోటి అదేవిధంగా రాష్ట్రాన్ని డ్రగ్ రహిత రాష్ట్రంగా దిద్దాలనే ఒక మెయిన్ ఉద్దేశంతో సిపి గారు ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టడం చేశారు. దాంట్లో భాగంగా 27వ తారీఖు నాటి నుంచి ఇది 4వ రోజు. నిన్న మొన్న పడమటి ఏరియాలో జరిగింది. దీనికి మన కాలేజెస్ని స్టూడెంట్స్ ఎస్పెషల్ ఇంజనీరింగ్ కాలేజెస్, అదేవిధంగా లా కాలేజెస్, అదేవిధంగా మెడికల్ కాలేజెస్, ఇంకా డిగ్రీ, గ్రాడ్యుయేషను, పీజీ కాలేజెస్ని కూడా ఎక్కువైతే ఎక్కడైతే డ్రగ్ ఉందో అదేవిధంగా స్లమ్ ఏరియాస్ లేకపోతే ఎక్కడన్నా కొద్దిగా మాస్ ఉన్న ఏరియాస్ ఇలాంటి ఏరియాస్ కొన్ని ఎంచుకొని మా యొక్క ఈ సైకిల్ ర్యాలీ ఒకటి అనేది పెట్టి దానికి ఒక ఎస్ఐని ఒక 5-4 కానిస్టేబుల్స్ని పెట్టి ఈ యొక్క కార్యక్రమం 35 రోజులు మన జిల్లా అంతా ఎన్టీఆర్ జిల్లా అంతా పెట్టి దీన్ని ప్రతి ఒక్కరి నోట్లో కూడా ఈ డ్రగ్స్ వద్దు అనే వర్డ్ రావాలనే ఉద్దేశంతో దీన్ని ప్రచారంలో కూడా ఉధృతంగా చేస్తూ అన్ని రకాల పబ్లిక్ స్టూడెంట్స్ కానివ్వండి, స్కూల్ పిల్లలు కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషనిస్ట్ కానివ్వండి, లేకపోతే బిజినెస్ పీపుల్ కానివ్వండి, లేకపోతే ఇంకా అన్ని ఆల్ వాక్స్ ఆఫ్ పీపుల్ అన్ని రకాల పబ్లిక్ ప్రజలకి తెలిసి ఈ డ్రగ్ వాడకూడదు, ఈ డ్రగ్ వల్ల ఇలాంటి దుష్పరిమాణాలు ఏర్పడతాయి, ఈ డ్రగ్ వల్ల ఇలాంటి కేసులు ఇన్వాల్వ్ అవుతాయి, ఈ డ్రగ్ వల్ల జైలు శిక్షలు పడతాయి, లేకపోతే ఈ డ్రగ్స్ సేవించిన డ్రగ్స్ అమ్మినా, డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేసినా, డ్రగ్స్ ప్రొడక్ట్ చేసినా ఇలాంటివన్నిటి వల్ల ఏ కేసులో ఏమి చేస్తే దానికి ఏం కేసులు పెడతారు, ఎన్ని శిక్షలు పడతాయి, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరికీ అవగాహన కల్పించి ఈ డ్రగ్స్ని లేకుండా చేసి డ్రగ్స్ రహిత ఎన్టీఆర్ జిల్లాగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా దిద్దాలన్న ఉద్దేశంతో సిపి గారు ఒక పథకాన్ని ఏర్పాటు చేశారు. ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజలు కూడా అందరూ కూడా అన్ని ఏరియాలో కూడా రోడ్డు మీద వెళ్తా ఉంటే, సైకిల్ మీద వెళ్తా ఉంటే అందరూ ఆగి చూస్తూ ఏంటిది అని చూస్తూ ఉన్నారు. ఎక్కడ సెంట్రల్ ఆగిన కాలేజెస్కి వెళ్ళినా కూడా వాళ్ళందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నారు. ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా నిన్న ఎన్టీఆర్ సర్కిల్లో, అదేవిధంగా నిన్న పంటకాల రోడ్లో కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్ 60-70 సంవత్సరాలు వచ్చి మాట్లాడి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. దట్టు గద్దెరామన్ గారు ఎమ్మెల్యే గారు కూడా దీనికి కొట్టినట్టుగా సపోర్ట్ చేసి సార్ కూడా 2-3 ఈ మీటింగ్లో పార్టిసిపేట్ అయ్యి ఇది చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. ఇది ఇంతవరకు పోలీసులు ఎప్పుడు ఎక్కడా చేయలేదు. ఇది సమాజానికి కూడా చాలా మంచిది. దీన్ని నిరంతరం కొనసాగించాలా, డ్రగ్ లేకుండా చేయాలన్న చెప్పడం జరిగింది. దానికి అందరూ కూడా చాలా హర్షాద్వేకాలు వెలిబుచ్చారు. అదేవిధంగా దీన్ని మేము ముందుకు తీసుకెళ్ళి మన జిల్లాని, మన కమిషనరేట్ని ఈ డ్రగ్ రహితంగా చేసి ప్రజలందరికీ బాగుపడే విధంగా స్టూడెంట్స్ అంతా, యువత అంతా కూడా మంచి మార్గంలో నడిచి చెడు మార్గాన్ని వదిలి అలాంటి చేయడం జరుగుతుంది. ఇట్లా కాకుండా కొంతమంది డ్రగ్స్ సేకరించి, కొంతమంది తెలిసి తెలియక లేకపోతే స్నేహం వల్ల కానీ ఇలాంటి డ్రగ్స్ సేకరించి దాన్ని ఎడిక్ట్ అయిన వల్ల కూడా ఆ ఎడిక్షన్ నుంచి డీఎడిక్షన్ చేసే విధంగా కొన్ని రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. అటువంటి వాటితో కూడా సిపి గారు మాట్లాడడం జరిగింది. అలాంటి వాళ్ళని కూడా మనం గుర్తించి వాళ్ళందరినీ కూడా మనం రిహాబిలిటేషన్ సెంటర్కి, డీఎడిక్షన్ సెంటర్కి పంపుతున్నాం. ఇందాక మన కాలేజీలో కూడా ఒక 12 మందిని అడిక్ట్ అయి ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళని డీఎడిక్షన్ కావాలని చెప్పడం జరిగింది. అలాంటి వాళ్ళకి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు పబ్లిక్ కూడా చెప్తున్నాము ఓపెన్గా, ఎవరైనా అలాంటి డ్రగ్స్ సేవించి వాళ్ళకి తెలియకుండా ఉంటే అలాంటి వాళ్ళు ఎవరైనా మనకి తెలియజేస్తే వాళ్ళని కూడా మనం డ్రగ్ అడిక్షన్కి పెట్టి వాళ్ళకి డ్రగ్ డీఎడిక్షన్ పెట్టించేసి వాళ్ళ పేరు తెలియకుండా, వాళ్ళు ఎవరో కూడా తెలియకుండా, వాళ్ళ పేరు బయటకు రాకుండా వాళ్ళ మంచి మార్గంలోకి డ్రగ్ని డీఅడిక్ట్ అయ్యే విధంగా చేయించి మళ్ళీ మంచి మామూలుగా రూపంలోకి వచ్చేటట్టుగా డ్రగ్గు అంతకుముందు ఎలా ఉన్నాడో ఆ విధంగా చేయించడానికి కూడా మనం అన్ని రకాలుగా గవర్నమెంట్ అట్లనే ఉన్నది. సిపి గారు కూడా దానికి ప్రత్యేకంగా ఒక రిహాబిలిటేషన్ సెంటర్స్ని కూడా అందరితో మాట్లాడి, ప్రైవేట్ రిహాబిలిటేషన్ సెంటర్లు కూడా ఉన్నాయి, వాళ్ళందరితో మాట్లాడి ఈ డ్రగ్ అడిక్షన్ నుంచి
డీఅడిక్షన్ చేసి డ్రగ్కి రాకుండా. ముఖ్యంగా దీనికి సంబంధించి శాంపిల్ టెస్ట్లు ఏమైనా చేస్తున్నారా? ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగంగా మీరు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సెలెక్టివ్గా శాంపిల్ టెస్టులు కానీ అలాంటివి ఏమైనా చేస్తే దానికి సంబంధించినటువంటి విద్యార్థుల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా? ఈ డ్రగ్ శాంపిల్ మనకి మెషిన్స్ మనకి పోలీస్ స్టేషన్స్కి అందుబాటులో రాలేదు, బయట ఇక్కడ కొన్ని చోట్ల ఉన్నాయి. వాటిని కూడా చెప్పి మనకి ఎమర్జెన్సీ ఉండి ఇంపార్టెంట్ అయితే దానికి చేస్తూ ఉన్నారు. అట్లే విధంగా వీటిని ఇంకా ఇన్ ఫ్యూచర్లో వీటిని ఇంకా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఈ మిషన్ ఇచ్చేసి ప్రతి చోట కూడా వెహికల్ చెకింగ్ ఎలా చేస్తున్నాం ఇప్పుడు మనం అదేవిధంగా ఆల్ ఆఫ్ కాలేజ్కి, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్కి వెళ్ళిపోయి హాస్టల్కి వెళ్ళిపోయి వాళ్ళ కాలేజ్ ప్రిన్సిపల్ యజమానితో మాట్లాడి సడన్గా వెళ్ళిపోయి మనం చెక్ చేయటం. దీనివల్ల వాళ్ళలో భయభ్రాంతులు ఏర్పడి వాళ్ళు ఇంకా ఫర్దర్గా ఇంకా మనం ఇట్లా చేస్తే మనం అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, మనకి శిక్ష పడుద్ది, మనకి జాబ్ రాదు, మన క్వాలిఫికేషన్ మనం డిస్క్వాలిఫై అవుతాం, కాలేజీ నుంచి డిబార్ చేస్తారు, సస్పెండ్ చేస్తారు, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి సమాజం కూడా పేపర్లో టీవీలో వచ్చేసి వాళ్ళు బ్లేమ్ అవుతారు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ అరైజ్ కాకుండా వాళ్ళే పరివర్తన వచ్చే విధంగా చేయడం కోసం కూడా ఇలాంటి అన్ని మార్పులు ఇవన్నీ చేసి కూడా ఇప్పుడు ఈ దండయాత్ర కూడా డ్రగ్స్ మీద దండయాత్ర కూడా మెయిన్ అదే. డ్రగ్స్ని విభేదించాలి, డ్రగ్స్ని నిర్మూలించాలి, డ్రగ్స్ సేవించకూడదు, డ్రగ్స్ సేవించిన వాళ్ళని ఎలా రీహాబిలిటేషన్ పంపించి డీఅడిక్షన్ చేయాలి. ఇదే మెయిన్ కార్యక్రమం. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఎన్టీఆర్ జిల్లాని డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దే విధంగా పోలీస్ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.